భౌతిక రసాయన శాస్త్రంలో మంచి గ్రేడ్ సాధించాలంటే 10వ తరగతి విద్యార్థులు ఏ విధమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకోవాలో ఈ ఎపిసోడ్లో మనం చూస్తాం. నేను ఏవి సుధాకర్, సీనియర్ ఫ్యాకల్టీ భౌతిక రసాయన శాస్త్రం. 10వ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది అనేకమైనటువంటి మార్పులను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా గత ఏడాది వరకు నిర్వహించినటువంటి అంతర్గత మూల్యాంకనాన్ని రద్దు చేసి పూర్తి స్థాయిలో 100 మార్కులకు ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ 10వ తరగతి సామాన్య శాస్త్రాన్ని పరిశీలించినట్లయితే 50 మార్కులకు భౌతిక రసాయన శాస్త్రం, 50 మార్కులకు జీవశాస్త్రం నుంచి మార్కులు పొందడం జరుగుతుంది. 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో ప్రశ్నాపత్రాన్ని 7 విద్యా ప్రమాణాల ఆధారంగా రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ 7 విద్యా ప్రమాణాల్లో ముఖ్యమైనటివి విషయావగాహన, ప్రశ్నలు పరికల్పనలు, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యం, ప్రాజెక్టు పనులు, బొమ్మల గీయడం ద్వారా భావప్రసారం, సౌందర్యాత్మక స్పృహ మరియు విలువలు ప్రశంస. ఈ 7 విద్యా ప్రమాణాల నుంచి భౌతిక రసాయన శాస్త్రంలో ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. దీనిలో భాగంగా విషయావగాహనకి అత్యధిక భాగం 40% వెయిటేజీని కేటాయించడం జరిగింది. ప్రశ్నించడం పరికల్పనలు చేయడానికి 10%, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలకు 15%, సమాచార నైపుణ్యము ప్రాజెక్టు పనులకు 15%, బొమ్మల గీయడం ద్వారా భావప్రసారానికి 10%, సౌందర్యాత్మక స్పృహ విలువలు ప్రశంసకు 10% మార్కులు కేటాయించడం జరిగింది. మార్కుల విషయం చూసుకున్నట్లయితే 50 మార్కుల ప్రశ్నాపత్రంలో విషయావగాహనకు 20 మార్కులు, ప్రశ్నించడం పరికల్పనలు చేయడానికి 5 మార్కులు, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలకు 8 మార్కులు, సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులకు 7 మార్కులు, బొమ్మల గీయడం ద్వారా భావప్రసారానికి 5 మార్కులు, సౌందర్యాత్మక స్పృహ విలువలు ప్రశంస అనే విద్యా ప్రమాణానికి 5 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ యొక్క ప్రశ్నాపత్ర స్వభావం కూడా ఈ ఏడాది మార్పు చేయటం మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. విద్యా ప్రమాణాల వెయిటేజ్ ఆధారంగా మనకు లక్ష్యాత్మక, అతి స్వల్ప, స్వల్ప, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 రకాల ప్రశ్నలు కలిపి ప్రశ్నాపత్రంలో మొత్తము 33 ప్రశ్నలు ఉంటాయి. గత ఏడాది వరకు ఇచ్చినటువంటి బిట్ పేపర్ను పూర్తిగా రద్దు చేసి ఈ ఏడాది కొత్తగా 12 లక్ష్యాత్మక ప్రశ్నలను అడుగుతారు. వీటిలో బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు పూరించడం, జతపరచడం, సత్యం అసత్యం ప్రశ్నలు, నెక్స్ట్ ఏక పద సమాధాన ప్రశ్నలు మొదలైనవి ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క ప్రశ్నల రకానికి ఇచ్చేటువంటి వెయిటేజ్ని కానీ మీరు కానీ పరిశీలించినట్లయితే లక్ష్యాత్మక ప్రశ్నలు మొత్తం 12 ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున మొత్తము మనకు 6 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను 8 ఇవ్వడం జరుగుతుంది. వీనికి ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 8 మార్కులు కేటాయించడం జరిగింది. స్వల్ప సమాధాన ప్రశ్నలు 8 ఇవ్వడం జరుగుతుంది. వీటికి కేటాయించినటువంటి మార్కులు 2, మొత్తము 16 మార్కులు కేటాయించడం జరిగింది. వ్యాసరూప ప్రశ్నలు 5 ఇవ్వటం జరుగుతుంది. వీటికి ఒక్కొక్కదానికి 4 మార్కుల చొప్పున 20 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ప్రశ్నాపత్రాన్ని కనుక గమనించినట్లయితే లక్ష్యాత్మక ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, స్వల్ప సమాధాన ప్రశ్నలు మొదలైన వాటికి చాయిస్ అనేది ఉండదు. కేవలం వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో మాత్రమే అంతర్గత ఎంపిక ఉంటుంది. దీన్ని విద్యార్థులు ముఖ్యంగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నాపత్రంకి సమాధానాలు రాయడానికి 2 గంటల 45 నిమిషాలను కేటాయించడం జరుగుతుంది. ఈ 2 గంటల 45 నిమిషాల్లో 15 నిమిషాలను ప్రశ్నాపత్రం చదువుకోవడానికి మాత్రమే కేటాయించవలసి ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలను ప్రశ్నాపత్రానికి జవాబులు రాసే విధంగా మీరు ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది అంటే సిసి విధానంలో అన్ని పాఠ్యాంశాలకు సమప్రాధాన్యం ఉంటుంది. అంటే పలానా పాఠ్యాంశం నుంచి నిర్ణీత ప్రశ్నలు నిర్దేశ విధానంలో వస్తాయనేటువంటి విభజన ఉండదు. విద్యా ప్రమాణాలను విద్యార్థులు ఎంతవరకు సాధించారో పరిశీలించేలా ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం జరుగుతుంది.
విద్యార్థులు జవాబులను సొంతంగా ఆలోచించి రాసే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలను అవగాహన చేసుకుంటేనే సమాధానాలను సులువుగా రాయగలరు. పాఠ్యపుస్తకంలోని అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం శీర్షిక కింద ఇచ్చినటువంటి ప్రశ్నలే కాకుండా పాఠానికి సంబంధించిన భావనల ఆధారంగా కూడా ఈ యొక్క ప్రశ్నలను ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క సిలబస్ను మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క ఏ సిలబస్లో ఎన్ని ప్రశ్నలు ఇస్తారని కానీ చూసినట్లయితే మొత్తము మనకు 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటిది ఉష్ణము, రెండవది ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, మూడవది సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం, నాలుగవది వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, ఐదవది మానవుని కన్ను రంగుల ప్రపంచం, ఆరవది పరమాణు నిర్మాణం, ఏడవది మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక, ఎనిమిదవది రసాయన బంధం, 9 విద్యుత్ ప్రవాహం, 10 విద్యుదయస్కాంతత్వం, 11 లోహ సంగ్రహణ శాస్త్రం, 12 కార్బన్ మరియు దాని సమ్మేళనాలు. ఈ 12 అధ్యాయాలను పరిశీలించినట్లయితే 6 అధ్యాయాలు భౌతిక శాస్త్రం నుంచి, 6 అధ్యాయాలు రసాయన శాస్త్రం నుంచి పొందుపరచడం జరుగుతుంది. మనకు ఇచ్చేటువంటి ప్రశ్నాపత్రంలో భౌతిక శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో రసాయన శాస్త్రానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 10th పరీక్షల్లో కానీ మనం కానీ గమనించినట్లయితే మొత్తము 4 సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్లో లక్షాత్మక ప్రశ్నలను 12 ఇవ్వటం జరుగుతుంది. ఈ 12 ప్రశ్నల్లో 1 నుంచి 6వ ప్రశ్న వరకు భౌతిక శాస్త్రం నుంచి, 7వ ప్రశ్న నుంచి 12వ ప్రశ్న వరకు రసాయన శాస్త్రం నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రశ్నలకు 1/2 మార్కు కేటాయించడం జరుగుతుంది. వీటికి ఎటువంటి చాయిస్ అనేది ఉండదు. సెక్షన్ 2లో 1 మార్కు ప్రశ్నలు అనగా అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. వీనికి 1 మార్కు కేటాయించడం జరుగుతుంది. 8 ప్రశ్నలు ఇస్తారు. ఈ యొక్క స్వల్ప సమాధాన ప్రశ్నలకు కూడా చాయిస్ ఉండదు. అంటే 8 ప్రశ్నలకు 8 మార్కులు కేటాయించడం జరుగుతుంది. వీనిలో కూడా 4 ప్రశ్నలను భౌతిక శాస్త్రం నుంచి, 4 ప్రశ్నలను రసాయన శాస్త్రం నుంచి ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 3, ఈ సెక్షన్ 3లో స్వల్ప సమాధాన ప్రశ్నలు. ఈ స్వల్ప సమాధాన ప్రశ్నలు మనకు మొత్తము 8 ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 8లో 21వ ప్రశ్న నుంచి 28వ ప్రశ్న వరకు ఉంటాయి. వీనికి ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తము 16 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఈ స్వల్ప సమాధాన ప్రశ్నలకు కూడా ఎలాంటి ఛాయిస్ ఉండదు. నెక్స్ట్ కీలకమైనది సెక్షన్ 4. ఈ సెక్షన్ 4లో మొత్తము 5 ప్రశ్నలు ఇస్తారు. ఈ 5 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. 29వ ప్రశ్న నుంచి 33వ ప్రశ్న వరకు ఈ యొక్క ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయము, ప్రతి ప్రశ్నకు కూడా అంతర్గత ఎంపిక ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే 29వ ప్రశ్నలోనే ఏ మరియు బి ఉంటాయి. అంటే మీరు 29వ ప్రశ్నలో ఏ కానీ లేదా బి కానీ వ్రాయవలసి ఉంటుంది. ఇలా మీరు 33 ప్రశ్నలను సమాధాన పత్రంలోనే రాయాల్సి ఉంటుంది. ఎలాంటి బిట్ పేపర్ అనేది ఉండదు. ఇది ఈ ఏడాది తీసుకున్నటువంటి కీలక నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. ఒకసారి లక్షాత్మక ప్రశ్నలను మనం కనుక గమనించినట్లయితే గత ఏడాది వరకు బిట్ పేపర్లో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇచ్చి వాటికి 1/2 మార్కు కేటాయించి 10 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది 12 లక్షాత్మక ప్రశ్నలను వివిధ రూపాలలో ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా బహుళైచ్ఛిక ప్రశ్నలు, బహుళ సమాధాన ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, జతపరచడం, సత్యము అసత్యము ప్రశ్నలు, స్టేట్మెంట్ టైప్ ప్రశ్నలు, రీజన్ మరియు అజర్షన్ టైప్ క్వశ్చన్స్, అదేవిధంగా మనకు డయాగ్రామ్ ఒక చిత్రాన్ని ఇచ్చి దాని మీద కూడా ప్రశ్నలు అడిగేటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ఈ లక్షాత్మక ప్రశ్నల్లో పూర్తి స్థాయిలో మార్కులు సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు మనం కనుక గమనించినట్లయితే 1 వాక్యంలో కానీ 2 వాక్యాల్లో కానీ రాయవలసి ఉంటుంది. ఈ 1 వాక్యము లేదా 2 వాక్యాల్లో రాసే విధంగా మీరు సిలబస్ మొత్తం మీద ప్రశ్నలను రూపొందించుకోవాల్సి ఉంటుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలకు 2 మార్కులు కేటాయించారు. దీనికి 4 వాక్యాల్లో సమాధానాలు వ్రాయవలసి ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలకు 8 నుంచి 10 వాక్యాల్లో సమాధానాలు వ్రాయవలసి ఉంటుంది. విద్యార్థులు సమాధానాలు వ్రాసేటప్పుడు కీలకమైనటువంటి భావనలను మీరు గుర్తించుకొని వ్రాయవలసి ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నల్లో చివరిదైనటువంటి 33వ ప్రశ్న డయాగ్రామ్కు సంబంధించింది. ఇది విద్యార్థులందరూ కూడా చాలా సులువుగా అందరికీ మంచి మార్కులు వచ్చే విధంగా గీయగలుగుతారు. కానీ ఈ యొక్క పటాలు గీయటంలోనే విద్యార్థులు కొంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు, కొంత నైపుణ్యాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది. ఈ యొక్క పటానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు దానితో పాటుగా అడిషనల్గా ఒక ప్రశ్నను కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రశ్నకు కూడా సమాధానం రాయవలసి ఉంటుంది. ఒకసారి మీరు గమనించినట్లయితే 10th పబ్లిక్ పరీక్షల్లో భౌతిక శాస్త్రం నుంచి ఎక్కువగా భేదాలు రాయడం, ఉదాహరణల ద్వారా వివరించడం, గణనలకు సంబంధించినటివి మరియు కారణ సంబంధ ఫలితాలు తెలపడం, కిరణ రేఖాచిత్రాలు గీయడం, ఉత్పాదనలను చేయడం, అనువర్తనాలు, ఉపయోగాలు, ప్రయోగశాల కృత్యాలు మొదలైన అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. రసాయన శాస్త్రంలో మీరు కనుక గమనించినట్లయితే క్వాంటం సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసాలు, అణువుల నిర్మాణాలు, IUPAC నామకరణ విధానం, లోహ సంగ్రహణ విధానం, pH విలువలు, పరమాణు సిద్ధాంతాలు, సంకరీకరణము మొదలైనటువంటి అంశాలు ప్రశ్నలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. భౌతిక శాస్త్రంలో కాంతి, విద్యుదయస్కాంతం, విద్యుత్ ప్రవాహము అనేటువంటి అధ్యాయాల నుంచి పటాలను ఎక్కువగా అడుగుతూ ఉంటారు. రసాయన శాస్త్రంలో ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, పరమాణు నిర్మాణము, లోహ సంగ్రహణ శాస్త్రము అధ్యాయాల నుంచి పటాలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. వీనిలో కూడా లోహ సంగ్రహణ శాస్త్రంలో ఉండేటువంటి కొలుములు, ముఖ్యంగా రివర్బరేటరీ కొలిమి, బ్లాస్ట్ కొలిమి పద్ధతులైనటువంటి అయస్కాంత వేర్పాటు పద్ధతి, ప్లవనక్రియా పద్ధతులను విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క విద్యార్థులు గుర్తుంచుకునేటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పరమాణు నిర్మాణం, రసాయన బంధం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, కార్బన్ మరియు దాని సమ్మేళనాలు, విద్యుదయస్కాంతం వంటి మొదలైనటువంటి చాప్టర్లపై విద్యార్థులు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి భావనలను మీరు క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే అనువర్తిత రూపంలో ప్రశ్నలు ఇచ్చినప్పటికీ మీరు సులువుగా రాయగలరు. మానవుడి కన్ను రంగుల ప్రపంచం అనేటువంటి అధ్యాయాన్ని జీవశాస్త్రానికి అన్వయిస్తూ నేర్చుకోవాలి. ఈ అధ్యాయాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవడానికి విద్యార్థులు దగ్గరలో ఉన్నటువంటి కంటి వైద్యుని కానీ లేదా ఆప్థాల్మిక్ అసిస్టెంట్ని కానీ కలిసి చర్చించి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఉష్ణము, విద్యుత్ ప్రవాహం అధ్యాయాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటే గణితంలోని మౌలిక భావాలను కూడా మీరు క్షుణ్ణంగా నేర్చుకొని ఉండాలి. మూలకాల వర్గీకరణ, గ్రూపులు, పీరియడ్లు మొదలైనటువంటి అన్నిటిపైన కూడా మీరు అవగాహన పొందాలంటే ఖచ్చితంగా పీరియాడిక్ టేబుల్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కార్బన్ మరియు దాని సమ్మేళనాలు అనే అంశంలో నూతన సమాచారం కోసం ఇంటర్నెట్ వంటి అంతర్జాలాలను కూడా మీరు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే పాఠ్యాంశంపై పట్టు సాధించాలంటే ఆయా విషయాలను మీరు నిజ జీవిత అంశాలతో మీరు అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్నల స్వభావం కానీ చూసినట్లయితే CC విధానంలో మీరు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది. అంటే ఒక ప్రశ్న ఇచ్చి ఆ ప్రశ్నకి మీరు ఏ విధంగా జవాబు రాయాలనేది మీరు స్పాంటేనియస్గా పరీక్ష కేంద్రంలోనే మీరు రాసే విధంగా మీరు ఆలోచనలు చేసుకొని ఉండాలి. ఒక సమాచారం ఇచ్చి దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను మిమ్మల్ని రూపొందించమంటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దర్పణాలు, కుంభాకార, పుటాకార దర్పణాలకు సంబంధించి ఏవైనా 2 ప్రశ్నలు తయారు చేయండి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఉంటే మాత్రమే దాన్ని చేసుకోగలరు. రెండవది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ప్రయోగశాల కృత్యాలను మీరు మీ యొక్క పాఠశాల ప్రయోగశాలలో ఏ విధంగా అయితే నిర్వహించారో ఆ విధానంలో కనుక రాసినట్లయితే మీకు సులువుగా మంచి మార్కులు సాధించేదానికి అవకాశం ఉంటుంది. మన పాఠ్యపుస్తకంలో ఏ ప్రయోగశాల కృత్యాలు ఉన్నాయో ఒక్కసారి మీరు బ్రీఫ్గా ఒక నోట్స్ తయారు చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా 32వ ప్రశ్న అయినటువంటి సమాచార నైపుణ్యము, ప్రాజెక్టు పనులు అనేటువంటి అంశానికి సంబంధించి
మనకు ముఖ్యంగా ఈ యొక్క మూలకాల వర్గీకరణ సంబంధించి ఎలక్ట్రాన్ విన్యాసాలపైన కానీ, అదేవిధంగా చివరి చాప్టర్ అయినటువంటి కార్బన్ మరియు దాని సమ్మేళనాల్లో ప్రమేయ సమూహాలు, నిర్మాణాత్మకమైనటువంటి ఫార్ములా, ఉదాహరణలు, పూర్వపదాలు, పరపదాలు అనేటువంటి భావనలు మీరు గాన గుర్తుపెట్టుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మీరు మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భౌతిక రసాయన శాస్త్రంలో ప్రమాణాలపైన కానీ, భౌతిక శాస్త్ర విలువలపైన కానీ మీరు మంచి పట్టు సాధించాలి. అంటే ముందుగానే మీరు వాటిని అన్నింటినీ సార్ట్అవుట్ చేసుకుని ఒక నోట్స్ కన ప్రిపేర్ చేసుకున్నట్లయితే వాటికి సులువుగా మీరు జవాబులు వ్రాయగలరు. అదేవిధంగా పాఠ్యపుస్తకంలో ఉండేటువంటి శాస్త్రవేత్తలు ఏ ఏ విషయాలను కనుగొన్నారనేటువంటి విషయాలను కూడా మీరు చర్చించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కారణ సంబంధ ఫలితాలు. ఈ కారణ సంబంధ ఫలితాల్లో మంచు నీటిపై తేలుతుంది, కారణం ఏమిటి అనే విధంగా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అలాంటి ప్రశ్నలు ఏ అధ్యాయంలో మనకు వచ్చే అవకాశం ఉందో మీరు దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరిగా చెప్పాలంటే ఈ యొక్క ప్రిపరేషన్ టిప్స్, సిసి విధానంలో పరీక్షలలో పూర్తిస్థాయి మార్కులు సాధించాలంటే ప్రయోగశాల మరియు సాధారణ కృత్యాలను తప్పక మీరు నిర్వహించి ఉండాలి. ఉష్ణము, కాంతి, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, విద్యుత్ ప్రవాహము, విద్యుదయస్కాంతత్వం, కార్బన్ మరియు దాని సమ్మేళనాలు అనే అధ్యాయాలను క్షుణ్ణంగా మీరు చదువుకొని ఉండాలి. అన్ని అధ్యాయాల్లోని ప్రశ్నలన్నింటిపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకొని ఉండాలి. ఉష్ణము, లోహ సంగ్రహణ శాస్త్రం, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, మూలకాల వర్గీకరణ, కార్బన్ దాని సమ్మేళనాలు, కాంతి, విద్యుత్ ప్రవాహం తదితర అధ్యాయాల్లోని అంశాలు సులువుగా అర్థమవుతాయి. కాబట్టి వీటిలోని అన్ని భావనలను క్షుణ్ణంగా మీరు నేర్చుకున్నట్లయితే మీరు తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వాటిని సులువుగా అవగాహన పొందగలుగుతారు. ప్రతి అధ్యాయంలోని నిర్వచనాలు, సూత్రాలు, ప్రాథమిక భావనలు నేర్చుకోవడం వల్ల స్వల్ప సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు సులువుగా రాయగలుగుతారు. బ్లాస్ట్ కొలిమి, రివర్బరేటరీ కొలిమి, ఏసీ డీసీ జనరేటర్స్, విద్యుత్ మోటారు, ఎస్పీడి ఆర్బిటాల్ల ఆకృతులు, మాయిలర్ చిత్రము, ఆమ్ల ద్రావణంలో విద్యుత్ ప్రవాహం చూపే పటము, కాంతికి సంబంధించినటువంటి కిరణ రేఖా చిత్రాలు, ఉష్ణానికి సంబంధించినటువంటి చిత్రాలు, మానవుని కన్ను పటాలను ఖచ్చితంగా విద్యార్థులు అందరూ కూడా నేర్చుకొని ఉండాలి. పిల్లల్లోని సృజనాత్మకత విలువలు, సౌందర్యాత్మక స్పృహ మొదలైన అంశాలను అంచనా వేసేలా ప్రశ్నలను రూపొందిస్తారు. అందువల్ల ప్రతి విద్యార్థి సొంతంగా ఆలోచించి సమాధానాలు రాసే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఆయా అంశాలకు సంబంధించి అనేక రకాలైన ప్రశ్నలు విద్యార్థులే రూపొందించుకున్నట్లయితే ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందనేది మా భావన. ఇందుకోసం మీరు మీ యొక్క ఉపాధ్యాయుల యొక్క సహకారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా భౌతిక రసాయన శాస్త్రంలో మనము ఏ విధంగా విద్యార్థులు మంచి మార్కులు సాధించడం కానీ, లేదా మినిమం 35 మార్కులు రావాలి అని చెప్పారు. ఈ 35 మార్కులు సాధించే విధంగా యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా, అబవ్ యావరేజ్ స్టూడెంట్ అయినా ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి విషయాలను మనం పరిశీలించినట్లయితే ప్రతి అధ్యాయంలో కూడా 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మీరు కీలకమైనటువంటి భావనలపైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. మొదటిగా ఉష్ణము అనేటువంటి అధ్యాయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఉష్ణము, ఉష్ణోగ్రతకు ఉండేటువంటి భేదాలు ఏమిటి, ఉష్ణ సమతాస్థితి అనగానేమి, విశిష్టోష్ణము, విశిష్టోష్ణం యొక్క అనువర్తనాలు, ఘన పదార్థాల యొక్క విశిష్టోష్ణాన్ని కనుగొనేటువంటి ప్రయోగశాల కృత్యము, ఉష్ణ సమతాస్థితి, అదేవిధంగా ఉష్ణ ప్రక్రియలైనటువంటి ద్రవీభవనం, బాష్పీభవనం, సాంద్రీకరణం, ఘనీభవనం అనేటువంటి అంశాలు కావచ్చు, తుషారము, పొగమంచు అనేటువంటి భావనలు పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. అదేవిధంగా నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ, ద్రవీభవన గుప్తోష్ణం విలువ, ఈ యొక్క విలువలపైన కూడా మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. 2వ అధ్యాయము ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే అంశాన్ని కానీ తీసుకున్నట్లయితే ఆమ్లాలు, క్షారాల యొక్క తయారీ, ఆమ్లాలు, క్షారాల యొక్క ధర్మాలు, భౌతిక ధర్మాలు ఏంటి, రసాయన ధర్మాలు ఏంటి, ఏ ఏ మూలకాలతో ఆమ్లాలు ఏ చర్య జరుపుతాయి, ఆమ్ల క్షారాల యొక్క తటస్థీకరణ చర్య, ఈ తటస్థీకరణం అనగానేమి, తటస్థీకరణోష్ణము విలువలు, ఈ తటస్థీకరణం వల్ల ఏర్పడేటువంటి లవణాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వటం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనది బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా,
బేకింగ్ సోడా, జిప్సమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటి యొక్క ఉపయోగాలను విద్యార్థులు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మరొక ముఖ్యమైనటువంటి అంశము దీంట్లో pH విలువలు. ఆమ్ల క్షారాలను గుర్తించేటువంటి క్రమంలో మనము కొన్ని సూచికలను ఉపయోగిస్తాం. అవి లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్. రసాయన సూచికలు మెథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్ ద్రావణం. ఇవి కాకుండా సువాసన సూచికలను మనము దాంట్లో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క pH విలువలు 1 నుంచి 14 వరకు ఉంటాయి. ఈ pH విలువలపైన ఒక చిన్న టేబుల్ ఇచ్చి సమాచారం ఇచ్చి దానిపైన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ pH అనేది నిజ జీవితంలో ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేటువంటి అంశాలను మనకు పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఒకటి, వ్యవసాయ రంగంలో pH విలువ, నేలల స్వభావం పైన pH విలువ, ఆమ్ల వర్షాల యొక్క pH విలువ, దంతక్షయం పైన pH విలువల ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను మీరు క్షుణ్ణంగా అనువర్తిత రూపంలో నేర్చుకోవాల్సి ఉంటుంది. మూడవది, సమతలాల వద్ద కాంతి వక్రీభవనం. ఈ సమతలాల వద్ద కాంతి వక్రీభవనం కనుక మీరు గమనించినట్లయితే వక్రీభవనము, వక్రీభవన గుణకము, వక్రీభవన గుణకము యొక్క విలువలు, సంపూర్ణాంతర పరావర్తనము, సందిగ్ధ కోణము అనేటువంటి భావనలను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఈ సంపూర్ణాంతర పరావర్తనము యొక్క అనువర్తనాలు మీరు కనుక గమనించినట్లయితే ఎండమావులు ఏ విధంగా ఏర్పడతాయి, ఆప్టికల్ ఫైబర్ ఎలా పనిచేస్తుంది, వజ్రాల ప్రకాశానికి కారణమేమిటి అనేటువంటి ప్రశ్నలను మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సైనై బై సైనార్ స్థిరమని చూపేటువంటి ప్రయోగశాల కృత్యాన్ని కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. పార్శ్వ విస్థాపనము మరియు నిలువు విస్థాపనాలను కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. 6వ అంశమైనటువంటిది 4వ అధ్యాయము వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనాన్ని మీరు పరిశీలించినట్లయితే ఈ అధ్యాయం నుంచి ఖచ్చితంగా మీరు దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి విషయం కాంతి కిరణ రేఖాచిత్రాలు. ఈ కాంతి కిరణ రేఖాచిత్రాల్లో వస్తువును ఏ ప్రదేశంలో ఉంచినప్పుడు ఏర్పడేటువంటి ప్రతిబింబ లక్షణాలను, పటాలను గీయటంతో పాటు వాటి యొక్క లక్షణాలను తెలపవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు ఈ అంశం పైన కేంద్రీకరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5వ చాప్టర్ అయినటువంటి మానవుని కన్ను రంగుల ప్రపంచం కానీ మనం చూసినట్లయితే ఇది ఒక మంచి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేటువంటి అధ్యాయాల్లో ఒకటి. దీనిలో ముఖ్యంగా కన్ను, కంటి యొక్క నిర్మాణం, కంటి యొక్క నిర్మాణంలో ఉండేటువంటి ప్రతి భాగం నిర్వహించేటువంటి విధిని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దృష్టి లోపాలు, హస్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం. హస్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం రావడానికి కారణాలేమి, ఈ యొక్క హస్వదృష్టి నివారణకు, దీర్ఘదృష్టి నివారణకు, చత్వార నివారణకు ఎలాంటి మార్గాలను మనం ఎంచుకుంటాం, ఏ రకమైనటువంటి కటకాలను మనం ఉపయోగిస్తామనే దాన్ని మీరు దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. అంటే 4వ అధ్యాయంలో మనం వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనంలో వివిధ రకాలైనటువంటి కటకాలు, వాటి యొక్క ఆకృతులను కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద్వికుంభాకార కటకం యొక్క ఆకృతి, ద్విపుటాకార కటకం, సమతల కుంభాకార, సమతల పుటాకార, కుంభాకార పుటాకార కటకాల యొక్క ఆకృతులను కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మానవుని కన్ను రంగుల ప్రపంచంలో మీరు గమనించినట్లయితే పట్టకము ద్వారా కాంతి వక్రీభవనాన్ని పరిశీలించడం, వక్రీభవన గుణకాన్ని పట్టకాన్ని ఉపయోగించి కనుగొనడం, కాంతి విక్షేపణము, కాంతి పరిక్షేపణం అనేటువంటి అంశాలను మీరు కూలంకషంగా చర్చించడం. అంటే ఈ యొక్క కాంతి విక్షేపణము, కాంతి పరిక్షేపణానికి తేడాలేమిటి, ఎక్కడ మనం విక్షేపణాన్ని పరిశీలిస్తాం, ఎక్కడ మనము పరిక్షేపణాన్ని పరిశీలిస్తాం, ఇంద్రధనుస్సు అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, తరగతి గదిలో కృత్రిమ ఇంద్రధనుస్సును నీవు ఏ విధంగా ఏర్పరుస్తావు అనేటువంటి ప్రశ్నను తరచుగా అడుగుతూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి 2-3 కృత్యాలను నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. చివరిగా మధ్యాహ్న వేళలో సూర్యుడు తెల్లగా ఎందుకు కనిపిస్తాడు, సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణమేమి, ఆకాశం నీలవర్ణంలో ఎందుకు ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలను మీరు ఖచ్చితంగా అనువర్తిత రూపంలో నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత అధ్యయనము పరమాణు నిర్మాణం,
ఈ పరమాణు నిర్మాణంలో ముఖ్యమైనవి పరమాణువులో ఉండేటువంటి మౌలిక అంశాలు. అంటే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, వాటి యొక్క ద్రవ్యరాశులు, వాటి యొక్క ఆవేశాలు, వాటిని మనం న్యూమరికల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ పరమాణు నిర్మాణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నమూనాలు థామ్సన్ పరమాణు నమూనా, రూథర్ఫోర్డ్ పరమాణు నమూనాను 9వ తరగతిలోనే మీరు నేర్చుకున్నారు. 10వ తరగతిలో రూథర్ఫోర్డ్ పరమాణు నమూనాలో ఉండేటువంటి లోపాలేంటి, బోర్ పరమాణు నమూనా ఏ విధంగా ఈ ప్రతిపాదనలు చేసింది, బోర్ పరమాణు నమూనా అనేటువంటి లోపాలేంటి, సోమర్ఫీల్డ్ పరమాణు నమూనా ఏ అంశాలను తెలియజేస్తుంది. అతి ముఖ్యమైనటువంటి అంశము దీనిలో క్వాంటం సంఖ్యలు. ఈ క్వాంటం సంఖ్యలపైన మీరు పూర్తి స్థాయిలో అవగాహన పొంది ఉండాలి. ప్రధాన క్వాంటం సంఖ్య, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య. ఈ క్వాంటం సంఖ్యలు ఏ సమాచారాన్ని మనకు ఇస్తాయో మీరు గ్రహించవలసి ఉంటుంది. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాసేటువంటి క్రమంలో మీరు ఆబ్బౌ నియమం, పౌలి-వర్జన్ నియమం, హుండ్స్ నియమాన్ని ఏ విధంగా పాటిస్తారో తెలియపరిచి ఉంటుంది. ఎలక్ట్రాన్ విన్యాసము మనకు ఇచ్చి ఇది ఏ నియమాన్ని ఉల్లంఘించిందో అనేటి అనువర్తిత రూపంలో కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ శక్తి స్థాయి క్రమం మాయిలర్ చిత్రాన్ని కూడా ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఆర్బిటాలు ఆకృతులు కనుక మీరు గమనించినట్లయితే ఎస్ ఆర్బిటాల్ గోళాకృతి, పి ఆర్బిటాలు ముద్గురు ఆకృతి, డి ఆర్బిటాల్ ద్విముద్గురు ఆకృతి, డబుల్ డంబెల్ షేపులను మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. తర్వాత అధ్యాయమైనటువంటి మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక. ఈ యొక్క మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అనేటువంటి అంశంలో కీలకమైన భావనలు, అసలు మూలకాలను వర్గీకరించవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి, మూలకాలను మొదటగా ఎవరు వర్గీకరించారు, ఆ క్రమంలో డాబర్నీర్ త్రిక సిద్ధాంతము ఏ విషయాలు తెలియజేస్తుంది, న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతము ఏ విషయాలను తెలియజేస్తుంది, మెండలీఫ్ ఆవర్తన పట్టిక అనేది ఏ విధంగా నిర్మించాడు, మోస్లే ఆవర్తన పట్టిక అనేది ఏ అంశాలను ఆధారంగా చేసుకుని నిర్మించబడింది. ఈ మోస్లే ఆవర్తన పట్టిక, నవీన ఆవర్తన పట్టిక మనం చెప్పుకుంటున్నాం. ఈ నవీన ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఎస్ బ్లాక్ మూలకాలు, పి బ్లాక్ మూలకాలు, డి బ్లాక్ మూలకాలు, ఎ బ్లాక్ మూలకాలు, వాటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాలను మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మూలకాల యొక్క ఆవర్తన పట్టికలో మీరు గమనించినట్లయితే ప్రతి మూలకము కూడా గ్రూపు మరియు పీరియడ్లలో ఉండటం జరుగుతుంది. ఏదైనా ఒక మూలకం ఇచ్చి అది ఏ గ్రూపుకు చెందుతుంది, ఏ పీరియడ్కి సంబంధించింది అనేటువంటి విధంగా ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. మనము ప్రిపరేషన్ ప్లాన్ చెప్పేటప్పుడే చెప్పాను. 32వ ప్రశ్నలో ఈ యొక్క మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టికలో మనకు సమాచారం ఇచ్చి దానికి దిగువగా ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. అవి ఎలక్ట్రాన్ విన్యాసాల మీద కానీ లేదా గ్రూపు పీరియడ్లపైన కానీ ఇవ్వటం జరుగుతుంది. చివరిగా పరమాణు ధర్మాలైనటువంటి పరమాణు వ్యాసార్థం, అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ అఫినిటీ, రుణ విద్యుదాత్మకత, ధన విద్యుదాత్మకత, వేలెన్సీ ఇలాంటి అంశాలు గ్రూపులు మరియు పీరియడ్లలో ఏ విధంగా మార్పు చెందుతాయో మీరు ఖచ్చితంగా పరిశీలించవలసి ఉంటుంది. తర్వాత అధ్యాయం రసాయన బంధం. ఈ రసాయన బంధంలో అయానిక బంధం అనగానేమి, అయానిక బంధము ఏ విధంగా ఏర్పడుతుంది, సంయోజనీయ బంధం అనగానేమి, సంయోజనీయ బంధం ఏ విధంగా ఏర్పడుతుంది, లూయిస్ చుక్కల నిర్మాణం ద్వారా వివిధ అణువుల ఆకృతులను తెలియచేయడం, వెస్పర్ థియరీని గురించి క్షుణ్ణంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. విబిటి ద్వారా వేలెన్సీ బంధ సిద్ధాంతం ద్వారా ఆక్సిజన్ అణువును మరియు నైట్రోజన్ అణువు యొక్క నిర్మాణాలను తెలియజేయటం, సంకరీకరణాల గురించి మీరు క్షుణ్ణంగా పరిశీలించేయటం, ద్విబంధము త్రిబంధాలు అనగానేమి, ద్విబంధానికి త్రిబంధానికి ఉదాహరణలు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. చివరిగా అయానిక పదార్థాలకి సంయోజనీయ పదార్థాలకు ఉండేటువంటి తేడాలను మీరు వ్రాయగలగాలి. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క అధ్యాయంలో మీరు నేర్చుకుంటారు. తర్వాత కీలకమైనటువంటి అంశము విద్యుత్ ప్రవాహం. ఈ విద్యుత్ ప్రవాహంలో మీరు పూర్వ జ్ఞానాన్ని కూడా పొంది ఆవేశము అనగానేమి, కరెంట్ అనగానేమి, పొటెన్షియల్ భేదం అనగానేమి, నిరోధము అనగానేమి, విశిష్ట నిరోధము అనగానేమి, ఇలాంటి అంశాలను మీరు ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. ఈఎంఎఫ్ అనగానేమి, అదేవిధంగా
నిరోధ నియమాలను తెలియజేయటం. ఈ నిరోధ నియమాలను ఏ విధంగా మీరు ఉత్పాదించగలుగుతారో కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు, నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధాలు ఎలా ఉంటాయో కూడా మీరు ఉత్పాదనలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బల్బులను శ్రేణిలో కలిపినప్పుడు, బల్బులను సమాంతరంగా కలిపినప్పుడు, ఘటాలను శ్రేణిలో కలిపినప్పుడు, ఘటాలను సమాంతరంగా కలిపినప్పుడు ఏ రకమైన ఫలితాలు వస్తాయో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. కిర్చాఫ్ నియమాలను పూర్తి స్థాయిలో మీరు అవగాహన పొందవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క విద్యుత్ ప్రవాహంలో ముఖ్యంగా గణనలకు సంబంధించినటువంటి అంశాలను మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సామర్థ్యము పైన కానీ, పొటెన్షియల్ భేదం పైన కానీ ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు గుర్తుంచుకునేటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము దీంట్లో ఫ్యూజ్ యొక్క పాత్ర ఏమిటి, ఓవర్లోడింగ్ వల్ల నష్టాలు ఏమిటి, మన గృహ అవసరాలకు బల్బులను సమాంతరంగానే ఎందుకు కలుపుతారు, కారు హెడ్లైట్స్లో బల్బులను సమాంతరంగా ఎందుకు కలుపుతారు, ఇలాంటి కారణ సంబంధ ఫలితాలను కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. తర్వాత అధ్యాయం విద్యుదయస్కాంతం. ఉన్నటువంటి 12 అధ్యాయాల్లో కొద్దిపాటి కష్టతరమైనటువంటి అధ్యాయంగా విద్యార్థులు భావిస్తూ ఉంటారు. కానీ దీంట్లో ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశము విద్యుదయస్కాంత ప్రేరణ. విద్యుదయస్కాంత ప్రేరణ యొక్క అనువర్తనాలు ఏమిటి, లింజ్ నియమమును ఏం తెలియజేస్తుంది, సోలినాయిడ్ మరియు తీగ చుట్టలో ఏ విధంగా విద్యుదయస్కాంత ప్రేరణ అనేది జనిస్తుంది, ఏసీ జనరేటర్, డీసీ జనరేటర్ల యొక్క తేడాలు, విద్యుత్ మోటారు పనిచేసేటువంటి విధానం పైన కూడా మీరు పూర్తి స్థాయి అవగాహనను కలిగి ఉండాలి. కిరణ రేఖ చిత్రాలు గన ఇవ్వనట్లయితే మనకు ఈ అధ్యాయం నుంచి పటాలను అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తప్పకుండా విద్యుత్ మోటారు, ఏసీ, డీసీ జనరేటర్ల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత అధ్యాయం లోహ సంగ్రహణ శాస్త్రం. ఈ లోహ సంగ్రహణ శాస్త్రంలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఖనిజము, ధాతువు. ఖనిజముకి ధాతువుకి తేడాలు ఏమిటి, ధాతువులు వాటి యొక్క సాంకేతికాలను మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ధాతువును గాఢత చెందించేటువంటి విధానాలైనటువంటి చేతితో ఏరివేయడం, నీటితో కడగటం, ప్లవనక్రియ, అయస్కాంత వేర్పాటు పద్ధతులను మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ధాతువును శుద్ధి చేసేటువంటి పద్ధతులు, భస్మీకరణము, భర్జనము, ప్రగలనము, ఆ ప్రక్రియలను మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కొలుములు, ముఖ్యంగా ఈ అధ్యాయంలో కొలుములను, ఏ కొలుముల్ని ఏ ప్రక్రియలకు మనం ఉపయోగిస్తాం అంటే బ్లాస్ట్ కొలిమిని ఎక్కడ ఉపయోగిస్తాం, రివర్బరేటరీ కొలిమిని ఎక్కడ ఉపయోగిస్తామో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి పద్ధతులు అయినటువంటి ఈ యొక్క ప్లవనక్రియ పద్ధతి, అయస్కాంత వేర్పాటు పద్ధతులు సంబంధించినటువంటి పటాలు కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయంలో ఎక్కువగా ఫార్ములాలు వాటిని నేర్చుకున్నట్లయితే జతపరిచేటువంటి అంశాల్లో మీకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. చివరిదైనటువంటి అధ్యాయము మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినా కానీ కీలకమైనటువంటి అధ్యాయంగా భావించేటువంటి కార్బన్ మరియు దాని సమ్మేళనాలను పూర్తి స్థాయిలో మీరు అవగాహన కలిగి ఉండాలి. కార్బన్ మరియు దాని సమ్మేళనాల్లో కార్బన్ యొక్క ప్రత్యేకత ఏమిటి, క్యాటనేషన్ సామర్థ్యం అంటే ఏమిటి, బహుబంధాలు ఏర్పరిచే సామర్థ్యం ఏంటి, సాదృశ్యాలు అనగానేమి, కార్బన్ యొక్క రూపాంతరాల్లో స్ఫటిక రూపాంతరాలు ఏమిటి, అస్ఫటిక రూపాంతరాలు ఏమిటి, స్ఫటిక రూపాంతరాలు అయినటువంటి వజ్రము, గ్రాఫైటు, బక్మినిస్టర్ ఫులరిన్, వీటితో పాటు నానో గోళాలను కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సంతృప్త హైడ్రోకార్బన్లు, అసంతృప్త హైడ్రోకార్బన్ల పైన కూడా దృష్టి కేంద్రీకరించాలి. సంతృప్త హైడ్రోకార్బన్లు అయినటువంటి ఆల్కేన్లు, వాటికి ఉదాహరణలు, వాటి యొక్క సాధారణ ఫార్ములాలు. అసంతృప్త హైడ్రోకార్బన్లు అయినటువంటి ఆల్కీన్లు మరియు ఆల్కైన్లు, వాటి యొక్క సాధారణ ఫార్ములాలు, వాటికి ఉదాహరణలు. ఆల్కేన్లు ఏ రకాలైనటువంటి చర్యల్లో పాల్గొంటాయి, ప్రతిక్షేపణ చర్యలు, దహన చర్యలు, వాటి గురించి మీరు కొంత సమాచారం సేకరించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆల్కిన్స్ కానీ చూసుకున్నట్లయితే అవి పాల్గొనేటువంటి పొలిమరీకరణ చర్యలు, సంకలన చర్యలపైన కూడా మీరు దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. ఆల్కైన్లు ఎసిట్లిన్ను ఏ విధంగా తయారు చేస్తారు, ఎసిట్లిన్ యొక్క ధర్మాలను, ఎసిట్లిన్ యొక్క ఉపయోగాలను మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రమేయ సమూహాలు, వాటి యొక్క నిర్మాణాత్మక ఫార్ములాలు, వాటి యొక్క పూర్వపదాలు, పరపదాలను మీరు నేర్చుకున్నట్లయితే IUPAC నామకరణ విధానంలో మీరు సులువుగా రాయగలుగుతారు.
ఏదో ఒక సమ్మేళనం ఇచ్చి యూపీఎస్సీ విధానంలో నామకరణం రాయటం అనేది మనకు తరచుగా అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నగా మనం భావించవచ్చు. వీటితో పాటుగా సఫోనిఫికేషన్, ఎస్టరిఫికేషన్ వాటి యొక్క భేదాలు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సబ్బు అనగానేమి, సబ్బును ఏ విధంగా మీరు గుణాత్మక పరీక్ష ద్వారా నిర్ణయిస్తారు, సబ్బు యొక్క శుభ్రపరిచేటువంటి చర్యను మీరు గమనించటం. మిసిలి అనగానేమి, మిసిలి యొక్క నిర్మాణాన్ని మీరు గుర్తుపెట్టుకోవటం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీరు ఈ యొక్క అధ్యాయంలో నేర్చుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులందరూ కూడా ఈ 12 అధ్యాయాలను ఈ 7 విద్యా ప్రమాణాల ఆధారంగా మీరు గాన పూర్తి స్థాయిలో నేర్చుకున్నట్లయితే భౌతిక రసాయన శాస్త్రంలో 50కి 50 మార్కులు సాధించే విధంగా, యావరేజ్ స్టూడెంట్ కూడా అత్యధిక మార్కులు సాధించే మంచి గ్రేడు సంపాదించే విధంగా మీరు ప్రణాళికలు రూపొందించుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ 2020లో మార్చిలో జరగబోయేటువంటి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.